తొర్రూరులో కన్నీల రాజకీయం మొదలయ్యింది. ఎర్రబెల్లి దయాకర్రావు గారు వెక్కి వెక్కి ఏడవడం కూడా జరిగింది. ఏనాడు కూడా ఇంత ఘోరమైన పరిపాలన నేను ఎక్కడ చూడలేదు. నేను న్యాయంగా ధర్మంగా ప్రజలతోటి ఓట్లు వేయించుకొని మా పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్నా. నా కోసం పనిచేసిన 10,000 మంది కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళకి నేనేం ధైర్యం చెప్పాలి. రేవంత్ రెడ్డి పరిపాలన ఇంత అరాచకం అయిపోతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అనుకుంటూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారి చూసుకుంటే కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై భావోద్వేగం. ప్రజాస్వామికంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రాజకీయాల్లో ఉండాలా వద్దా? కాంగ్రెస్ది కక్ష సాధింపు చర్యలు. ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని వ్యాఖ్య. అయితే అక్కడ గెలిచింది మీకు తెలవాలి. ఆడ గెలిచింది పూర్తి స్థాయిలో ఎవరు గెలిచారు మిత్రులారా అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎర్రబెల్లి దయాకర్రావు గారు నిలబెట్టిన ఆ యొక్క కౌన్సిలర్లే గెలిచారు. గెలిచినప్పటికీ యశస్విని రెడ్డి గారు ఎక్స్పీసీఓ అనే ఓటుతోటి కడియం కావ్య గారిని తీసుకొచ్చి మొత్తం వాళ్ళ వైపు ఓటింగ్ జరిగినట్టుగా చేశారు. అయితే నిన్న ఇదే తొర్రూరు నియోజకవర్గం పరంగా చూసుకుంటే ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉంటే ఈ 16 వార్డులలో 9 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, 7 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ గెలుచుకుంటే ఎక్స్పీసీఓ అనే ఓటుతోటి ఒకటి యశస్విని రెడ్డి గారు ఒక ఓటేశారు, తర్వాత మళ్ళీ కడియం కావ్య గారు ఇంకో ఓటేశారు. తర్వాత వాళ్ళు అధికారాన్ని వినియోగించి పూర్తి స్థాయిలో ఈ తొర్రూరుని వాళ్ళు కైవసం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ ధర్మంగా జరిగిన ఈ యుద్ధంలో మొత్తం శక్తిని పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ తొర్రూరులో మున్సిపాలిటీని కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గ్రామంగా ఉన్న తొర్రూరుని మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ 2.5 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 6 గ్యారెంట్ల ముచ్చట ఊసెత్తలేదు. దయచేసి ప్రజలు చైతన్యవంతం అయ్యి బీఆర్ఎస్ పార్టీకి ఓటేలని వాళ్ళు ప్రచారం చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మళ్ళీ దయాకర్ గారిని ఎక్కడ అధికారంలో తీసుకొచ్చేటట్టుగా ఆ వైబ్ని క్రియేట్ చేశారు. చేసుకున్న తర్వాత యశస్విని రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, అన్యాయాలు చేయాలి, అక్రమంగా ఓటేపియాలి, ఎక్స్పీసీఓ ఓటు. అసలు కడియం కావ్య గారికి ఇదే జీడబ్ల్యూఎంసీలో ఆవిడ గారు 2025 సంవత్సరంలో ఎక్స్పీసీఓ ఓటుని నమోదు చేయించుకున్నారు. ఇక్కడ నమోదు చేసుకుంటే ఆవిడ గారు ఓటు అక్కడనే ఉంటుంది. తొర్రూరులో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. కానీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ ఎక్స్పీసీఓ ఓట్ని అమలు చేసే కార్యక్రమం దిశగా ఎన్నికల కమిషన్కి ఆయన జియోని పాస్ చేయడం కూడా జరిగింది. అలా పాస్ చేసినప్పటికీ ఈ యొక్క 9 స్థానాలు మొత్తం తారుమారైపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తొర్రూరుని గెలిచేటట్టుగా సాగింది. ఈ లెక్కన ఎర్రబెల్లి దయాకర్రావు పడిన కష్టానికి కానీ లేకుంటే వారి కార్యకర్తలు పడిన కష్టానికి కానీ ఈరోజు నేను కార్యకర్తలకు కానీ లేకుంటే నాయకులకు కానీ ఏమని సర్ది చెప్పుకోవాలి, వాళ్ళకి నేనేమో ధైర్యం అని చెప్పాలి అని ఏమంటున్నాడంటే నేను రాజకీయాల్లో ఉండాలా లేకుంటే వెళ్ళిపోవాలనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. నా యొక్క ఇన్నేళ్ళ రాజకీయంలో ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఎక్కడా చూడలేదనుకుంటూ తాను వెక్కి ఏడవడం కూడా జరిగింది. ఇంతమైన ఘోరమైన పరిస్థితిని ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈ లెక్కన యశస్విని రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ధర్మం గెలిచింది, ఈరోజు కర్మ తగ్గట్టుగా దయాకర్ గారికి సమాధానం చెప్పింది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు దొంగతనంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకునేది కూడా ఈ దొంగ ఓట్లతో అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమైపోయింది. ఈరోజు ప్రజల యొక్క మన్నల్ని కావచ్చు, ప్రజల యొక్క ఆదరించే తత్వాన్ని కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కొనలేరు అనేది ఇక్కడ అవుపడుతుంది.